పేపర్లలోనో టీవీల్లోనో మన ఇష్టం వచ్చినట్టు రాసుకోవచ్చు. అడిగేవాడు ఎవడు లేడు, ఆపేవాడు ఎవడు లేడు. కాబట్టి ఎవరికి అనుకూలంగా వాళ్ళు రాసుకోవచ్చు. కానీ గ్రామీణ ప్రాంత వాతావరణం లేదా మాస్ మెంటాలిటీ ఎట్లుంటుందంటే హంగామా కావాలి. ప్రధానమంత్రి అయినా సరే మామూలుగా ఒక ఆటోలో వచ్చి దిగేసి అక్కడికి వెళ్ళి టిఫిన్ చేసేసి టీ తాగి వెళ్ళిపోయాడు అనుకోండి, ఎవ్వడు పట్టించుకోడు. ఆటోలో ప్రధానమంత్రి రావాలి, కానీ ముందుగా ఆ ఏరియాకి అంతా సెక్యూరిటీ వెళ్ళిపోయి మొత్తం ఆ ప్రాంతం అంతా ఉండిపోతే అందరూ ఏదో చూస్తారు. ఆ టైంలో ఆటోలో నుంచి ప్రధాని దిగాడు అనుకోండి, అరే ఏంట్రా ప్రధానమంత్రి ఆటోలో దిగడం ఏంట్రా, ఇది ఒక సర్ప్రైజ్ అనమాట. ఇట్లా ఉంటుంది రాజకీయం. అట్లాగే అవతల ఒక పార్టీ వాడు 10 వెహికల్స్తో ఊరేగింపు చేశాడంటే రెండో పార్టీ వాడు 25 వెహికల్స్తో ఊరేగిస్తేనే ఆ పార్టీ వాళ్ళకి మానసిక సంతృప్తి ఉంటుంది. ఇది గ్రామీణ ప్రాంత వాతావరణం తెలిసిన పల్నాడు, రాయలసీమ, ఉత్తరాంధ్ర నేను గ్రౌండ్ లెవెల్లో అబ్జర్వ్ చేసింది. నువ్వు ఎంత పెద్ద మహానాయకుడైనా చిరంజీవి స్వయంగా వచ్చిన, పవన్ కళ్యాణ్ స్వయంగా వచ్చిన, బాలకృష్ణ స్వయంగా వచ్చిన, చంద్రబాబు వచ్చిన, జగన్ వచ్చిన, ఎవరొచ్చినా తెలుగుదేశం వాళ్ళు 10 వెహికల్స్ పెట్టారంటే వైసీపీ వాడు 20 వెహికల్స్ పెడితేనే వాళ్ళు ఫుల్ హంగామరా బాయ్ వాళ్ళు 20 వేసుకొచ్చారు అంటే మనవాడు 30 వేసుకొచ్చాడు రా, ఇట్లాగా చెప్పుకుని తృప్తి పడతారు. అదే ఓట్ల వైపుకి కూడా వెళ్తుంది. నిన్న సిద్ధం సభ తెలుగుదేశం పార్టీ, జనసేన, భారతీయ జనతా పార్టీలకు అతిపెద్ద పరీక్ష పెట్టింది. ఈ కూటమికి ఒక వణుకు పుట్టించిందని చెప్పాలి. బీజేపీ వాళ్ళకి పెద్ద ప్రాబ్లం ఏం లేదు, ఎందుకంటే జనం గ్యాదరింగ్ వాళ్ళకి సంబంధం లేదు, వాళ్ళు మిగతా యాక్టివిటీకే ఎక్కువ కాన్సన్ట్రేట్ చేస్తారు. ఇప్పుడు జనసేన, తెలుగుదేశం పార్టీకి అతిపెద్ద వణుకు ఎందుకంటే ఇక్కడ 15 లక్షలని వాళ్ళు చెప్తున్నారు, పోనీ 6 లక్షలు 7 లక్షలు అనుకో, 300 ఎకరాల స్థలంలో ఓ పక్కన పార్కింగ్, ఓ 300 ఎకరాల స్థలంలో ఓ పక్కన మీటింగ్ అంటే ఆషామాషి వ్యవహారమా? ఆ తర్వాత జనాలు రోడ్ల మీదనే ఆగిపోవాల్సి వచ్చింది, లక్షలాది మంది అని వాళ్ళు అంటున్నారు, పోనీ వేలాది మంది అనుకోండి, నిండుగా ఉన్నారు కదా. ఇప్పుడు ఇది అయిన తర్వాత ఈ ఆదివారం ఇది జరిగితే నెక్స్ట్ ఆదివారం తెలుగుదేశం, జనసేన, బీజేపీల సభ జరగబోతుంది. నరేంద్ర మోడీని కూడా పిలుస్తున్నారు చిలకలూరుపేట దగ్గర సభ. ఇప్పుడు ప్రకాశం జిల్లాలో మేదరమట్ల, ఇది గుంటూరు జిల్లా, రెండు అదే రూటు. జనం చూస్తారు కదా రేపు పొద్దున, ఇక్కడ క్రౌడ్ని అక్కడ క్రౌడ్ని చూస్తారు కదా. కాబట్టి ఇప్పుడు అంతకంటే ఎక్కువ గ్యాదర్ చేయగలగాలి. వాళ్ళు ఇప్పుడు 15 అంటున్నారు, పోనీ మన లెక్క 7 వేసుకుంటే మనం 10ని పెట్టుకు రావాలి, మనం వాళ్ళ 5 అనుకుంటే మనం 7 లక్షలు తీసుకురావాలి. ఆ స్థాయిలో గ్యాదర్ చేయగలరా? నిన్న షర్మిలక్క లెక్క చెప్పినట్టుగా 90 కోట్ల రూపాయలు అయ్యి, అప్పుడు వీళ్ళు అట్లాగా ఒక 90-100 కోట్ల రూపాయలు పెట్టి, ఎందుకంటే 90 అంటే ప్రభుత్వ యంత్రాంగం చేతిలో ఉంది కాబట్టి కొంతవరకు సబ్సిడీలు వచ్చేస్తాయి. ప్రతిపక్షంలో ఉన్నారు కాబట్టి వీళ్ళకి అట్లాంటివి ఏం రావు, కాబట్టి ఇంకో 10 కోట్లు ఎక్కువ వేసుకోవాల్సింది. 100 కోట్లతో ఏర్పాటు చేయగలుగుతారా? అలాగే జనం ఇన్ని లక్షల మందిని పోగేయగలుగుతారా? ఇది అతిపెద్దదైనటువంటి. లేదనుకోండి జనంలోకి నెగిటివ్ వెళ్ళిపోతుంది.